హేమలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం మళ్ళీ ఒక రెసిపీ చేసుకుందాం. ఇది పచ్చడి అండి, చట్నీ. మనము చుక్కకూర పచ్చడి చేసుకుందాము. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకుందాము. దానికోసం మనము నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము, ఆయిల్ లేకుండా. నువ్వులు వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చుక్కకూర అండి, అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది. పప్పులో కూడా వేసుకుంటాము. ఇది చట్నీగా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీనికోసం మనం నువ్వులు తీసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని డ్రై రోస్ట్, నూనె వేయకుండా ఒక పెద్ద స్పూన్తోని ఒక 2-3 స్పూన్లు వేసాను. ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వేసాను. ఇవి చిటపటలాడి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. చాలా తొందరగా వేగిపోతాయి, పైకి లేసి ఎగురుతుంటాయి. చాలా జాగ్రత్తగా వేయించాలి. వీటిని మీడియంలో పెట్టేసుకొని మాడకుండా ఇవి రోస్ట్ అయ్యేటట్టు చూసుకొని నూనె లేకుండానే వేయించుకోవాలి. ఇలా చిటపిటలాడుతూ మీదికి ఎగురుతూ ఉంటాయి చూడండి. అప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను, కారంకు సరిపడా. ఇవి ఎక్కువ కారం ఉండవు కాబట్టి చాలా పెద్ద అమౌంట్లోనే వేసాను, ఒక 12 వరకు. అలాగే టమాటాస్ కూడా వేస్తున్నాను. 4 టమాటాలు తీసుకున్నాను, 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువ పచ్చిమిర్చి అయితే ఒక 6 సరిపోతాయి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసాను, కరివేపాకు వేసాను, అలాగే కొత్తిమీర వేస్తున్నాను. కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసాను. వీటి మీద మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని జీరా వేసుకుందాము. జీరా వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము, మంచి కలర్ రావడానికి. అలాగే ఇప్పుడు నూనె వేసుకుందాము. నూనె వేసి ఫ్రై చేయడం వల్ల అవి మాడకుండా మంచిగా వేగిపోతాయి అన్నమాట. ఒక 3 స్పూన్స్ వేసాను. మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఎంత 4 స్పూన్స్, 2 స్పూన్స్, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇవి వేగడానికి నూనె వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగిపోవాలి, పైన అంతా వైట్గా అవుతుంది, అప్పుడు వేగినట్టు. టమాటాలు కూడా మగ్గిపోవాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, సైడ్ డిష్లోకి బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని పైనుంచి కొద్దిగా 2-3 చుక్కల నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడన్నం అంతా అలాగే తినేస్తారు ఈ పచ్చడితోని. మధ్య మధ్యలో మనం మూత పెడుతూ కలుపుతూ తీస్తూ ఉండాలి, మాడిపోకుండా. మీడియంలో పెట్టి వేయించుకోవాలి. మనకు వేగినట్టు ఎలా కనిపిస్తుందంటే పచ్చిమిర్చి పైన తెల్ల తెల్లగా బబుల్స్ వస్తుంటాయి, అప్పుడు వేగిపోయినట్టు. చూసారా, ఇలా మొత్తం వేగిపోవాలి. చాలా తొందరగా, సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. చుక్కకూర ఏ సీజన్లోనైనా దొరుకుతుంది. పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. మనం సాంబార్ చేసుకున్నా, ఏదైనా పప్పుచారు చేసుకున్నా అందులో వేసుకోవచ్చు. లేకపోతే ఉట్టిగా కూడా దీంతో మొత్తం అన్నం తినేయచ్చు. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మగ్గిపోయినాయి టమాటాలు కూడా. మనం నూనె ఎక్కువగా వేసుకొని వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. తర్వాత తాలింపు వేయాలి కాబట్టి నేను 3 స్పూన్ల నూనె వేసి వేయించుతున్నాను. పచ్చిమిర్చి కూడా చూసారా, చాలా సన్నగా అయిపోయింది వేగిపోయి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడే మనకు టైం పడుతుంది వేగే వరకు, మిగతాదంతా సింపుల్గా అయిపోతుంది ఈజీగా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చల్లారడానికి. ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి కంప్లీట్గా కూల్ కావాలండి, చల్లగా అయిపోవాలి, అప్పుడే మిక్సీలో వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం మనం.
ఇది చల్ల కావడానికి కొద్దిగా వేరువేరుగా అంటే చల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం స్టవ్ అలాగే సిమ్లో పెట్టేసుకొని మనము ఆయిల్ వేసుకుందాము. మళ్ళీ ఒక 3 స్పూన్స్. ఇప్పుడు మనం చుక్క కూర కడిగి దాన్ని శుభ్రంగా చేసుకొని పెట్టుకొని ఒక జాలి బుట్టలోకి వేసుకొని నీళ్ళంతా వంపిపోయే వరకు పెట్టుకోవాలండి. ఇది చుక్క కూర చాలా షైనింగ్ ఉంటుంది. దీన్ని హిందీలో అంబటి చుక్క అంటారండి. ఇది మనం ఆయిల్లో వేసేసుకొని ఇలా పైకి వచ్చింది కదా, కాసేపు అయినాక చూడండి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఎలా కలపాలి అని అనుకోకండి, ఇది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది ఉడికిన తర్వాత. చూసారా, నేను ఒక కట్ట తీసుకున్నాను. చూసారా మొత్తం ఎంత ఉండే ఎలా అయిపోయిందో. ఇంకా దగ్గరికి కావాలి. చూసారా మొత్తం ఇలా ఉడికిపోవాలన్నమాట, ఎక్కడ పచ్చిగా లేకుండా. మనం వేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూసారా ఎలా అయిపోయిందో. దీన్ని మొత్తం కలుపుతూ చూసారా వాటర్గా ఉంది, ఇలా ఉడికిపోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూసారా మొత్తం ఉడికిపోయింది. ఇలా కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని చల్లార్చుకుందాము. మొత్తం కంప్లీట్గా కూల్ కావాలండి. ఈ లోపల మనం మిక్సీ పట్టుకుందాము. మనం నువ్వులు వేయించుకున్నాం కదా, నువ్వులు ముందుగా వేసుకొని మనం అన్నిట్లో కలిపితే నువ్వులు తొందరగా మెదగవు కాబట్టి ముందు నువ్వులను మనం గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి వేసేద్దాం. ఇది కూల్ అయిపోయిందండి టమాటా పచ్చిమిర్చి, అందుకే మిక్సీలో వేసాను. ఇప్పుడు మనం సరిపడినంత ఉప్పు వేసుకుందాం. మనం ఎంత తినగలమో చూసుకొని ఉప్పు వేసుకుందాము. మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము మెత్తగా. చూసారా ఇలా పట్టేసుకొని ఆ తర్వాత చల్లగా అయిపోయిన చుక్క కూర మిశ్రమం కూడా ఇందులోనే వేసుకుందాము. చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. చూసారా ఇలా ఫైన్ పేస్ట్ రావాలి. దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఇలాగే తినేయొచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, తాలింపు పెట్టుకుంటే ఇంకా చాలా రుచి పెరుగుతుంది దీనిది. మనం అదే కడాయి పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ నూనె వేసుకుందాము తాలింపుకు సరిపడా. నేను 3 స్పూన్స్ వేసాను. తక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోవచ్చు, ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు. నూనె వేగిన తర్వాత వేడైన తర్వాత మనము పోపు సామాగ్రి వేసుకుందాము. తాలింపు పెట్టుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ మినపప్పు వేసుకుందాము, మంచి వాసన వస్తుంది. అలాగే జీలకర్ర వేసుకుందాము ఒక చిన్న స్పూన్తోని. ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకుందాం.
అలాగే ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేయడం వల్ల పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం చించుకొని. కరివేపాకు కూడా వేసుకుందాము. చిట్టపటలాడే వరకు తాలింపు వేయించుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసాను. పచ్చడి మంచి కలర్ వస్తుంది. ఇంకా చూసారా తాలింపు వేగిపోయింది, మంచి వాసన వస్తుంది. మీడియంలో పెట్టుకొని మనం తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపును మనం పచ్చడి మీద వేసుకోవాలి. మనం మిక్సీ జార్లో నుంచి వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూసారా పచ్చడి ఎంత బాగుందో. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని పైనుంచి ఒక స్పూన్ నూనె వేసుకొని లేకపోతే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడన్నంలోకి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మనం పైనుంచి తాలింపు వేసుకుందాము. మనం తాలింపు వేసుకున్నాం కదా ఎండుమిర్చి అవన్నీ. ఇప్పుడు దీని మీద వేసేసుకుందాం. చూసారా అన్నీ వేయించుకునేవే కాబట్టి నేను మళ్ళీ అందులో నూనెలో వేయలేదు. పచ్చడి తాలింపే అందులో వేసాను. ఇలా పైనుంచి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 2 మిరపకాయలు పక్కన తీసి పెట్టుకొని తర్వాత మళ్ళీ మనం పైనుంచి వేసేసుకోవాలి. చూసారా చాలా బాగుంది కదా పచ్చడి. చాలా సింపుల్గా ఈజీగా చుక్కకూర పచ్చడి చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.